పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్మనీ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు. శ్రీపర్రు గ్రామానికి చెందిన 10 మంది మహిళలు వడ్డీ వ్యాపారుల వేధింపుల నుంచి తమను కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించారు. మొదట ₹3 వడ్డీ అని చెప్పి ఆ తర్వాత ఇష్టానుసారంగా పెంచేశారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ మనకు అందిస్తారు. కాల్మనీ వ్యవహారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూ వస్తోంది. ఈ కాల్మనీ వ్యవహారం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీవీ గ్రౌండ్ లెవెల్లో చేపట్టినటువంటి కాల్మనీ వ్యవహారంపై బాధితులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తూ ఉన్నారు. అటు పోలీసులను ఆశ్రయిస్తే బతుకులు ఏమవుతాయో అనేటటువంటి భయంతో ఇంతకాలం ఆస్తుల్ని పోగొట్టుకుని కుటుంబాలని చిన్నాభిన్నం చేసుకున్నటువంటి జనమంతా కూడా ఇప్పుడు కాల్మనీపై సమరం మోగిస్తున్నారు. అయితే ఈ ఏలూరు రూరల్ అలాగే జిల్లాలోని మొత్తం రూరల్ ప్రాంతాల్లో ఈ కాల్మనీ వ్యవహారంలో ఎంతో మంది గ్యాంగ్లు చేస్తున్నటువంటి ఆగడాలు ఏ రకంగా ఉన్నాయో అక్కడ గ్రామస్తులను అడుగుతుంటే మాత్రం చాలా విషాదకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఏలూరు రూరల్ శ్రీపర్ గ్రామంలో ఈ కాల్మనీ బాధితుల బారిన పడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నటువంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు. మీరు ఎవరి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నారా? ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఏమండి, మాకు తెలవదండి. తీసుకుంటాం. మా పిల్లోడు తీసుకున్నాడంట. కాగితాలు ఎడితేనే నేను ఇస్తాను డబ్బులు, లేకపోతే నేనేమను. ఏ ఆధారం లేకపోతే నేనేమను. ఆ ఆధారం ఇస్తేనే నేను ఇస్తాను లక్షలు, లేకపోతే నేనేమోనని తీసుకున్నాడంట. మీకు వడ్డీలకి డబ్బులు ఇవ్వడానికి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళ వివరాలు మీకు ఏమైనా తెలుసా? అనపర్తి నుంచి వస్తున్నారండి. అనపర్తి రెడ్డి గారండి. శ్రీపర్లో సీట్లు ఇస్తున్నారండి. అంటే నెలకి 10,000 కాడికి అట్టాకి కట్టుకుంటే వడ్డీ 6 నెలలు కట్టామండి. ఇక కట్టి స్తోమత లేక ఇక ఆయన వస్తే ఇక ఎల్లమడతల్లగా చిడమడ తిడుతున్నాడండి. ఇక ఆయన వచ్చేటప్పటికి ఇక మేము పక్కకు తప్పుకున్నామండి. అనేక నేను మాటలకి ఏ మాటలు చెప్పుకోలేకపోతున్నారండి. ఇక ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు. మీరు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది? మేము చూసుకునే పని మీరు కట్టలేకపోతే కనుక మాకు ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం. మేము ఆఫీస్కి రండి, ఏలూరు రండి అని అంటున్నారండి. మాట్లాడితే ఇది అనేకమైన మాటలు అంటున్నాడండి. ఇక నేను చెప్పి మా ఆయన లేడన్నా కానీ అసలు మాటలు వింటలేదండి. ఆయన అనేకమైన మాటలు తిడుతున్నాడండి. ఇక మా ఇష్టం వచ్చి మేము చేసుకుంటాం, మీరు కట్టపోతే కనుక. ఇక అట్టాగే భయపడి ఇక మా సాలసిత్తాలు ₹60,000 వడ్డీ కట్టామండి. అయినా కానీ ఇంకా ₹1,30,000 వడ్డీ వస్తుంది అంటున్నాడండి. అంటే వడ్డీ ఎంత? మీరు డబ్బులో తీసుకున్న మొత్తం ఎంత? ఇప్పటి వరకు కట్టింది ఎంత? తీసుకున్న వడ్డీ అంటే ఫస్ట్ ₹3 అని వడ్డీ అని ఇచ్చాడండి. నెల అయిన తర్వాత నేను ₹3 వడ్డీ అని ఇవ్వలేదు. నేను ₹10 వడ్డీ అని ఇచ్చాను. నేను అక్కడికి నేను ₹1,00,000కే నేను 10,000 కట్టించుకుంటున్నాను నెలకు వచ్చి. కానీ 30,000కి మీరు లాస్ట్ మొత్తం కట్టేటప్పుడు ఆ 30,000 కాడ కలిపి కట్టాలి. మీరు కట్టపోతే కనుక నేను ఊరుకోనని దబాయిస్తున్నాను. మీరు చెప్పండి, మీ దృష్టికి ఎటువంటి సంఘటనలు వచ్చాయి? వచ్చేటటువంటి ఈ ఊర్లో ఎక్కువగా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వాళ్ళ వేధింపులు ఏ రకంగా? వాళ్ళు ₹3 ఇంట్రెస్ట్ అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఏం పెడతారు అని చెప్పేసి డబ్బులు కూడా ఎలా తీరుతారు మీరు అని చెప్పేసి ఇంటికి అయితే కూడా తీసుకుని వాళ్ళు లీగల్గా ప్రిపేర్ అయ్యి మా ఇల్లు మాది అన్నట్టుగా వాళ్ళు రాపించుకుని ఆ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందంట. వాస్తవంగా ₹3 ఇంట్రెస్ట్ అని చెప్పి ఇచ్చారంట. ₹1,30,000 ఇచ్చారంట వాస్తవంగా వాళ్ళ అమౌంట్. ఇచ్చిన అమౌంట్కి మరి ఇంట్రెస్ట్ కట్టకుండా ₹50,000 ఇంట్రెస్ట్ కట్టారంట. వీళ్ళు ఎంత డబ్బైనా కట్టేస్తారనే ఉద్దేశంతో తెలియనటువంటి వాళ్ళ దగ్గర మోసం చేసి మరి ₹3 ఇంట్రెస్ట్ అని చెప్పి ₹10 ఇంట్రెస్ట్ తీసుకోవడం ఎంత దారుణమో చూడండి. మీరు చెప్పండి, ఎంతకు వడ్డీకి తీసుకున్నారు? మొత్తం ఎంత చెల్లించారు ఇప్పటి వరకు? మేము వడ్డీ కంటే మాకు చెరువు ఉండేదండి. ఈ వైఎస్ఆర్ వచ్చినప్పుడు కొట్టేశారండి. దానివల్ల మా మామగారు కొంచెం నీరసం అయిపోయి ఆయన బాగోట్లేదండి. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు తీసుకురావటం జరిగిందండి. మేము తినడానికి కూడా ఏమి ఉండలేదండి. 2 మగవాళ్ళు కూలికి వెళ్ళి తీసుకొస్తున్నారు. ఆయనకే కట్టాలా, మేమేం బ్రతకాలని అంటే ఆయన ఏమైనా సరే మీరు కట్టండి అమ్మా, మీరు ఎలా తీసుకున్నారో మాకు తెలీదు, మీరు బాధల్లో వచ్చినప్పుడు నేను ఇచ్చాను కాబట్టి మాకు మీరు కడతారా కట్టండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు అంటున్నాడు. ఈ వ్యవహారం పైన మరింత సీరియస్ గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఎక్కువగా ముఖ్యంగా అనపర్తి అలాగే విజయవాడ గుంటూరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ వడ్డీ వ్యాపారం పైన ఇక్కడ ప్రజలను ఏ రకంగా వేధిస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో పోలీసులు కూడా మరింత చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వడ్డీ వ్యాపారుల రాక్షసుల నుంచి కూడా వీళ్ళందరినీ కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ లంక గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నరేంద్రతో మల్లికార్జున్, ఎన్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.